ఆ వాహనాలు ఉదయం పూటనే నడుస్తుంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు 5 గంటల వరకు నడుస్తుంటాయండి. మేము ఏమైనా అవుటర్ కట్స్ ఏరియా అవతల మన సిటీ నుంచి అవుటర్ కట్స్ ఏరియాలోనే నడిపించుకుంటాము. అంటే అది ట్రాఫిక్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నడుపుకుంటాము. మా తోటి ట్రాక్టర్లకు ఒక 200 మంది ఉపాధి కూలీలు ఉన్నారండి. వాళ్ళు కూడా ఈ ట్రాక్టర్లు తీసుకునే నడుస్తాయి. నైట్ పూట లేడీస్ మాత్రం రారండి. మేము ఏమైనా అడవిలో పొంట అయినా ఏమైనా మట్టి ఉంటే కొట్టుకుంటాము. లేడీస్ వాళ్ళు చేస్తే ఏమైనా పాములు అవి ఇవి ఉంటాయని నైట్ పూట రారు. ఇక నైట్ చేయాలనుకుంటే మళ్ళీ డ్యూటీ పోయే వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతుందని వాళ్ళు 2 రోజులు చూసామండి. వీళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు నైట్ చేసుకోండి అని. చేసుకున్న తర్వాత చేస్తే డ్యూటీ పోయి వస్తున్నాం బాబు, అది హార్ట్ పేషెంట్లు ఉంటారు, వద్దు బంద్ చేసేయండి అని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళు కంప్లైంట్ డేలో నడుపుతుందని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఇక మీరు రోడ్డున ట్రాక్టర్లు పెట్టుకొని ఫైనాన్స్ పెట్టుకొని మాకు ఎట్లా వెళ్ళాలండి చెప్పండి. సిపి శాఖ మంత్రి తీసుకుపోయి మా పరిష్కారం సాల్వ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యమంత్రి శాంతియుతంగా ర్యాలీ తీసుకున్నాం. సంతోష్ మీ అసిస్టెంట్ ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ సరూనగర్ కర్మన్గఢ్. గౌరవనీయులైన సైబరాబాద్ సిపి మరియు రాచకొండ సిపి గారికి తెలియజేయనది ఏమనగా, ట్రాక్టర్లని నో ఎంట్రీ టైంలో నడపొద్దని అంటున్నారు. డే టైంలో నడపొద్దు అంటున్నారు. ఓన్లీ రాత్రి టైంలోనే నడపమంటున్నారు. రాత్రి వేళలు అయితే మాకు కుదరట్లేదు. డే టైంలోనే నడుపుకోవాల్సిందిగా మేము అందరం నిర్ణయించుకుంటున్నాం. దయచేసి పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని మా వెహికల్స్ని నడవవలసిందిగా కోరుతున్నాం. సిపి గారికి తెలియజేస్తున్నాం పత్రికా ముఖంగా. నైట్ టైంలో జాబ్ చేసే వాళ్ళు వచ్చి పడుకుంటారు. వాళ్ళకి డిస్టర్బెన్స్ కలిగించడం వల్ల భంగం వాటిల్లుతుంది. వాళ్ళు ఏదన్నా మా పైన ఒత్తిడి చేస్తారు చేయొద్దని. ఆ విధంగా మా ఉపాధి ఆల్రెడీ చేస్తున్నారు, మా ఉపాధి కోల్పోతుంది. ఆ విధంగా దయచేసి సిపి గారికి విజ్ఞప్తి ఏమనగా, మా ట్రాక్టర్లని మినీ టిప్పర్లని నో ఎంట్రీ టైం నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాం. భారీ వాహనాల నుంచి కూడా తొలగించవలసిందిగా కోరుతున్నాం. ఆల్రెడీ కొన్ని 10 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అవి ఆర్టీ ఆఫీస్లో ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. మలక్పేట పిఎస్లో కూడా కొన్ని ఉన్నాయి. కంచన్బాగ్ పరిధిలో కూడా కొన్ని ఉన్నాయి. దయచేసి వాటిని విడుదల చేయవలసిందిగా కోరుతున్నాము. మాకు ఆర్థిక పరిస్థితి ఉపాధి కోల్పోవడం జరుగుతుంది. యజమానులకు, డ్రైవర్లకు, వారి కుటుంబాలకు కూడా ఆర్థికంగా చాలా దెబ్బతినే అవకాశం ఉంటుంది. దయచేసి మా పని యథావిధిగా మాకు పర్మిషన్స్ ఇచ్చి మా పని జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాను.